జర్నలిస్ట్ అయిపోయిందా సార్? సీనియర్ జర్నలిస్ట్ ఎవరు? ఆయన ఇక్కడే ఉన్నాడు కదా, వెళ్ళిపోయారా? మూర్తి గారు అయిపోయిందండి, అయిపోయిందా యుద్ధం? ట్విట్టర్ చూడండి, అయిందో లేదో కంటిన్యూ అవుతుంది, మీకు తెలుస్తుంది. పొద్దున ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఆయనకి. సార్ ట్విట్టర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది సార్, అక్కడే మాట్లాడుకుందాం. ఇక్కడ ఓన్లీ ఇక్కడే మాట్లాడుకుందాం. హరీష్ గారు ఇక్కడ అండి, ఇక్కడ హరీష్ సార్, ఇది ఇప్పుడు మీరు మీ మొదటి సినిమా నుంచి మీడియా వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అవును, అలాంటి వాళ్ళతోని చాలా అబ్యూజివ్ వర్డ్ యూజ్ చేసి ట్విట్టర్లో కామెంట్ చేయడం, ముసలి నక్క అని అనడం ఎంతవరకు సమంజసం? ఇది ఎలా ఉందంటే సార్, ఇది ఎలా ఉందంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుగునట్టు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమాటే మళ్ళీ చెప్తున్నా, జర్నలిస్టులందరికీ మళ్ళీ చెప్తున్నా, నేను నా సక్సెస్ ఒక 60% అనుకోండి, అది ఒక 80కో 90కో 100కో రీచ్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా మీరందరూ ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు దాన్ని 10 మందిలోకి తీసుకెళ్ళి మీరు చేసిన ప్రమోషన్, ఇందులో డౌటే లేదు. దానికి నేను సదా ఎల్లకాలం మీకు రుణపడి ఉంటా. నేను పెట్టిన ట్వీట్లో ఎక్కడ జర్నలిస్ట్ అని కానీ పాత్రికేయుడు అని కానీ అనలా, అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక ఇండివిజువల్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు అది ప్రొఫెషన్ కాదు బేసిక్గా. అండ్ అబ్యూజివ్ వర్డ్స్ అని అన్నారు కదా మీరు, ఏ రోజు జర్నలిస్ట్లో నేను అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసినా మీరు ప్రూవ్ చేస్తే ఆ రోజు ఇప్పుడు చెప్పినట్టు థ్యాంక్స్ కాదు, సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరుకుంటాం. కానీ ఏదైనా ఇష్యూ ఉంటే అండి ఫోన్లో కానీ ఇంకా పర్సనల్ కానీ మాట్లాడుకోవచ్చు. అదే సార్, మీరు కూడా ఫోన్లోనో పర్సనల్గానో మా డీటెయిల్స్ బయట పెట్టారనుకోండి, ఆ ఇష్యూ లేదు. మీరు పబ్లిక్గా ట్విట్టర్లో పెట్టారు కదా, సో ట్విట్టర్లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. హరీష్ గారు సార్, అంటే మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ, ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి సార్. మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ ఉంది సార్, అంటే మీ డైలాగ్స్ కానీ మీ హీరో క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా ఎంటర్టైనింగ్గాను ఎనర్జెటిక్గా ఉంటాయి. రవితేజ గారికి మీ కాంబినేషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా, ఆ అంచనాలని మిస్టర్ బచ్చన్ ఎంతవరకు రీచ్ అవుతుంది? అంచనాలని దాటేయాలనే చాలా కష్టపడ్డామండి. సో ముందే తొడగొట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు. సినిమా చూసిన తర్వాత అంచనాలు దాటేసేసారని మీరే అంటారని నాకు గట్టి నమ్మకం అండి. అవును, విశ్వ గారు కూడా ట్వీట్ చేశారు. ఆయన అడగండి, మీరు క్వశ్చన్ నన్ను అడుగుతారు. విశ్వప్రసాద్ గారు